అరెస్ట్ ఉంటుందా? మీరేమనుకుంటారు ఒకసారి ఇక్కడ తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈరోజు ఈడీ ముందు హాజరు కాబోయే నేపథ్యంలో కొంత హైటెన్షన్ అయితే ఉంటుంది. మళ్ళా కొంత అక్కడిక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత గాబర్ చేసే పరిస్థితి ఉంటుంది. నేడు ఈడీ విచారణ కేటీఆర్ ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి నందినగర్ నుంచి 10 గంటలకు బయలుదేరే అవకాశం. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ. కాంగ్రెస్ ఆఫీస్ పైన దాడి చేస్తా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేశాననే ప్రచారం అవాస్తవం. ఒకసారి విజువల్స్ చూద్దాం. నిఖిల్ విజువల్స్ చేసినావు అవి? ఈ కట్టలు దిగే ఆవేశం, ఆ కోపం, ఆ ఆక్రోశం. ఇటువైపు ఆపోజిట్లో ఈయనకు ఆపోజిట్లో ఇటువైపు ఎవరున్నారంటే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు. శ్రీధర్ బాబు మీద కూడా ఈ రకంగానే మీది కురుకుతుంటే ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. ఆయనకున్న అనుభవంలో మీకున్న అనుభవం ఎంత? ఇప్పుడు మీరు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీలో కూడా బాల్క సుమన్ ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. హరీష్ రావు మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, చాలా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు. కవిత ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దాంట్లో ఇంతమంది సీనియర్ ఉన్నారు కదా, ఈయనకేందుకు ఇంత ఉత్సాహం? మరి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కదా కౌశిక్ రెడ్డి గారు, మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మీరే ఎందుకు ఇంత ఉత్సాహపడుతున్నదో క్వశ్చన్ ప్రజల నుంచి మీరు సమాధానం చెప్పండి. అంటే ఉత్సాహపడొద్దా ఎమ్మెల్యే అయితే, మేము వెనక్కిపోవాలన్నా అని మీరు నుంచి క్వశ్చన్ రావచ్చు. ఉత్సాహపడండి. దేంట్లో ఉత్సాహపడాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో ఉత్సాహపడండి. ప్రభుత్వం పైన మీరు ధర్నాలు ఉద్యమాలు చేయడంలో ఉత్సాహపడండి. ధర్నాలు ఉద్యమాలు అంటే కూడా డైరెక్ట్గా పోయి పోలీసులను కొట్టాలి, డైరెక్ట్గా మేము వ్యక్తులను కొట్టాలని చెప్పం. చాలా శాంతితో కూడినటువంటి ధర్నాలు చేయాలి. నిజంగానికి ఇట్లా కొట్లాటలే చేయాలి, నీ లెక్క లొల్లి పంచాయతీ చేయాలంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద నిరుద్యోగులు మొత్తం కూడా కొడితే మీరు ఎవరు బయటకు కూడా రాకపోతుండే. అదే కర్రలు తీసుకొని కనుక ఉస్మాన్ యూనివర్సిటీ నుంచో లేకుంటే అశోక్ నగర్ నుంచో లేకపోతే దిల్సుఖ్ నగర్ నుంచో ఆ నిరుద్యోగులు మొత్తం కూడా మనిషి కర్ర పట్టుకొని కనుక వచ్చి ఉంటే మీ విమానం మోతమోగేది. మరి మేమేమంటున్నామంటే మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, మీకు ఎమ్మెల్యేగా మీకు రైట్ ఉన్నది. మీరు క్వశ్చన్ చేయండి, మీరు సమస్యల మీద పోరాడండి, తప్పనట్లేదు. కానీ ప్రత్యేకంగా దాడులే చేస్తే ఎడిగిపోతాడు. పోలీసుల మీద దాడే, మహిళల మీద దాడే, రైతుల మీద దాడే. రొమ్మిరుచుకొని నాకు బలం ఉన్నది, నాకు కండలు బలిచున్న మొత్తాన్ని కొండలు అయిపోయినాయి, ఈ కొండలం కరిగించడం కోసమే దాడి చేస్తా అంటే కుదురుతుందా? ఇదే జనం కర్రలు పట్టుకొని తిరగబెడితే ఈ విమానం మోతం అవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీకే కానీ కాంగ్రెస్ పార్టీకే కానీ. వ్యక్తిగత దాడులు సహించలేము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా దాడులు సహించలేము. మీరు వ్యక్తిగతంగా పోతున్నారు, చాలా వ్యక్తిగతంగా పోయి భౌతిక దాడులకి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భౌతిక దాడులు అనేది సమంజసం కాదని. ఇష్టం వచ్చినట్టుగా నిజంగా భౌతిక దాడులు చేయాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, నందినగర్ నుంచి కేటీఆర్ బయటికి రాడు, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాడు, నువ్వు కూడా మీ ఇంటి దగ్గర నుంచి బయటకు రాలు భౌతిక దాడులు చేయడం మొదలు పెడితే. ఇదే తెలంగాణ సమాజం కనుక భౌతిక దాడులకు తెరలేపితే దొరికినట్టుగా కొడతారు, దొరికినట్టుగా ఆడుకుంటారు. ఇక ఎందుకంటున్నా అంటే ఈ భౌతిక దాడి సరిది కాదు. ఇది నేను భౌతిక దాడి చేసిన అంటారు. మళ్ళీ మీరు కూడా భౌతిక దాడి అంటే ఇట్లా రొమ్మిర్చుకొని మీరే వాడడం, ఇది ఏం పద్ధతి? మాట్లాడండి. మీరు ఇక్కడ ఇంతమంది పోలీసులు నెట్టేస్తారు, అది దాడి కాకపోతే ఏమవుతుంది? నన్నే బయట దొబ్బిర్రు అని అంటున్నాడు ఆయన. అంటే మీరు చేసే సక్కదానాల పనికి ఇంకా మీరు కూర్చోండి అయ్యా, మీకు సన్మానాలు చేస్తారు. అక్కడ పూలు చల్లి పన్నీరు చల్లి మీద పూలు మీదేసి సన్మానాలు చేసి మీరు చాలా గొప్ప పని చేసి సార్ అని చెప్పి సన్మానాలు చేస్తారా? ఒక తోటి ఎమ్మెల్యే పట్టుకొని దొబ్బేయడం, నెట్టేయడము, అంతమంది ఎమ్మెల్యేలు ఆగకపోవడము ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని బయటకు నెట్టేయకపోతే ఏం చేస్తారు? ఇంకా నిన్న ప్రెస్ మీట్లో ఇంకేమంటుండంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఎవరెవరు? నిఖిల్ ఇంకా విజువల్స్ ఉన్నాయి, ఒకసారి విజువల్స్ వేసే నాకు. కౌశిక్ రెడ్డి ఇంకా విజువల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏమంటుండంటే ఆయన సంజయ్తో పాటు శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవంపల్లి, మక్కాన్ సింగ్ కూడా దాడి చేసిరట. ఇక్కడ నాకు అర్థమైతలేదు. ఆయన ఇక్కడ మీరు కూడా చూసేటువంటి మీరు చెప్పండి, ఇక్కడ దాడి ఎవరెవరి మీద జరిగింది మీరు చెప్పండి. ఎవరెవరి మీద దాడి చేసిరు? అగో అంతమంది ఆపుతున్నా కూడా చేతులు విసురుకొని అగో ఇక్కడ ఈయన కవంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే, ఈయన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఈయన వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు. ఇక మక్కన్ సింగ్ పేరు చెప్పండి కదా, ఇక్కడ చూడండి మక్కన్ సింగ్, ఈయన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్. ఈయన వీళ్ళందరూ ఇట్లా ఆయన దాడి చేస్తుంటే ఆపుతున్నారు అంతే. వెనక్కి తీసుకొస్తారు, కొట్టుకోవడం దొబ్బుతారు. లేకపోతే ఆయన మీద సంజయ్ మీద మొత్తం పడిపోయి ఆయన కింద బండేసి రక్కి గీకి మొత్తం కొట్టి ఆయన చంపేయమని చెప్తారా? ఆపకపోతే దాడి చేసినట్ట.
వాళ్ళ మీద అది సరైన పద్ధతి కాదని చెప్పి శ్రీధర్ బాబు మిమ్మల్ని వారిస్తే దాడి చేసినట్ట. మీరు చెప్పే మాటలు నేను చెప్తున్నా కదా, 2-3 రోజుల నుంచి కౌశిక్ రెడ్డి అంశం గురించి చర్చకు వస్తుంది కదా, నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. దయచేసి ఒక్కరైనా పాజిటివ్గా పెట్టకపోతారా పాపం కౌశిక్ రెడ్డి అని చూస్తే, నేను చెప్పే మా వార్తల్లో నా కింద కామెంట్స్ కొన్ని వందల మంది కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా పెడుతున్నారు. ఒక్కరైతే కనీసం కౌశిక్ రెడ్డి పాపం అనేది ఎవరైతే అంటలేరు. జర ఉరుట్లాట తగ్గించుకో అన్న. ఇకనన్నా ఇక్కడ చూడండి, ఈ విజువల్ మీరు గమనించండి. అగో అందరినీ ఈయన నెట్టేసుకొని అటు గుంజి ఇటు గుంజి, ఎస్ పిలిచిర్రు, వెనక్కి రమ్మని పిలిచిర్రు, వెనక్కి నెట్టేసుకొని వచ్చిర్రు. ఇది కాదు ఫలితాన్ని ఆపుకుంటూ వచ్చిర్రు. అదే వాళ్ళే నిజంగా దాడి చేయాలనుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వెంత కండబలుస్తున్నావు, వాళ్ళంతా కండబలుస్తున్నారు. విజయనగరంలో నీకైనా పొడిగే ఉన్నాడు. తర్వాత పక్కపంటి కొంత వంపాల సత్రం నీకన్నా జర బక్కపాల్స ఉండొచ్చు. మక్కన్ సింగ్ నీతో టట్టుగా ఉన్నాడు. వీళ్ళే కనుక నీవే దాడి చేయాల్సి వస్తుంది. వీళ్ళు కొడుతురు కదా మరి నిన్న అక్కడ స్పాట్లోనే. ఇక్కడ దాడి అనేది జరగలేరు. ఇక్కడ దాడి అనేది తప్పు మీరు మాట్లాడేది కూడా. సో మీరే కొంత భౌతికంగా వాళ్ళ మీదకి నెట్టుకోపోయారు. అంతమంది పోలీసులు వస్తున్నప్పుడు ఎవరికి వినకుండా వెనక్కి నెట్టేసుకొని రావడం, ఆయన మీద నిజంగా మీద పడిపోయి రక్కి కొడదామనే ఒక ప్రయత్నం చేశారు. మళ్ళీ అది చాలక పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, వీళ్ళందరూ ఎవరైతే పార్టీ మారిరో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిరో వీళ్ళందరి మీద రాళ్ళు దాడి చేస్తారు, అందరి మీద దాడి చేస్తారు. అటునే ఇంత బహిరంగంగా అందరూ చూస్తుండగా అందరూ వింటున్న సందర్భంలోనే ఇట్లా మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి అని అంటే ఆయనకు అడ్డుకట్ట వేసేది ఎవరు మరి? రాజకీయంగా మీరు మాట్లాడండి. గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడండి. రేవంత్ రెడ్డి కూడా రాళ్లతో కొడతామని చెప్పి రాళ్లతో కొట్టాడని చెప్పి ఆయన కూడా చెప్పిండు. మేము ఈ విషయాలు తప్పట్టలేదు. కానీ భౌతికంగా నేను కొడతా అని బహిరంగంగా చెప్తున్నా. ఆయన పక్క ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి అన్న ఇట్లా ఎప్పుడు ఆయన భౌతిక దాడిలో దిగలేరు. చెప్పిండు ఊరుకున్నాడు అంతే, రాజకీయంగా ప్రసంగంతోనే ఆపేసిండు. కానీ డైరెక్ట్గా భౌతికంగా మీరు దాడులకు దిగే విధానం చూస్తుంటే నిజంగానే పాపం ఆ ఎమ్మెల్యేల ప్రొటెక్షన్ అండి. వెంటనే ఆ ఎమ్మెల్యేల ప్రొటెక్షన్ కావాలి. వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి పాపం ఆయన పెద్ద మనిషి అయిండు, ఆయనకు వెంటనే ప్రొటెక్షన్ కావాలి. గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు ప్రొటెక్షన్ కావాలి. ఇంక ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెక్షన్ చేసేసి ఇవ్వండి, లేకపోతే కౌశిక్ రెడ్డి వాళ్ళని కొడతా అని బహిరంగంగా చెప్తున్నా ఒక దగ్గర ప్రూవ్ చేసిండు కూడా. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటన పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సంజయ్ దాడి చేశారన్నారు. తనపై మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంజయ్, కవంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ ను ప్రశ్నిస్తే నాపై కేసులా నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పారని, రాబోయే రోజుల్లో గ్రామాలకు వచ్చే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ కార్యకర్తలమంతా బరాబర్ రాళ్లతో కొడతామన్నారు. చూద్దాం మరి ఇప్పుడైనా. ఇవాళ కూడా ఆయన్ని కరీంనగర్ పోలీసులు కరీంనగర్ కోర్టుకు పోతున్నా. ఆయన అంతకుముందు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆయన ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు నమోదైన విషయం పైన పోలీస్ అధికారం మీద గిట్లనే పోయి ఉరుకులాడుతానం అక్కడ కూడా చేసి ఏంది ఎడిగిపోతావు ఏందని చెప్పి అక్కడ కూడా గాబర్ రొలి చేసిండు కదా. లొలి పంచాయతీ విషయంలో పోలీస్ అధికారానికి పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించే విధంగా ఆయన మీద కేసు నమోదైంది కదా. ఆ కేసు విషయంలో ఈరోజు విచారణ రమ్మంటే లేదే నేను కరీంనగర్ హైకోర్టుకు పోవాలి, నేను రేపు వస్తా అని చెప్పి ఈరోజు కరీంనగర్ కోర్టుకు పోతున్నట్ట. చూద్దాం మరి కరీంనగర్ కోర్టులో ఆయన ఏం చేస్తాడు ఏందనేది. ఇక బయట ఎమ్మెల్యేలు అన్నట్టు పోలీసులు అన్నట్టు కోర్టుకు పోయినాక కూడా ఇదే ఉరుకులాటతనం చేసి కోర్టులో కూడా వాళ్ళు జడ్జిల ముంగట గిట్లనే ఎట్లా చెప్తావు అని చెప్పి తీర్పు పెట్టిస్తావు ఇట్లా అని చెప్పి కనుక అక్కడ కూడా దాడి చేశారు. అలవాట్ల పొరపాటు కోర్టు ముందుకు పోయిన తర్వాత కూడా ఎట్లా తీర్పిస్తావు ఇట్లా ఏమనుకుంటున్నావు, నేను కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పద్ధతేనా ఇదని చెప్పి జడ్జి మీద కూడా అన్నాం అనుకో తీసుకుపోయి లోపలవుతారు, ఇక బయటకు రానియరు. ఇక కిడ్నాప్ అయిన యువకుడి హత్య, అన్నను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన తమ్ముడి మృతి, అర్ధరాత్రి తనను కిడ్నాప్ చేశారన్నకు వాయిస్ మెసేజ్, తనను చంపుతున్నారంటూ లొకేషన్ పంపిన సంజయ్, పోలీసు సాయంతో గాలించిన లభించని సంజయ్